ఈవీఎంల పనితీరుపై ఇప్పటికే దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని విపక్షాలు ఈవీఎంల విశ్వసనీయతపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తీవ్ర కలకలం రేగింది. స్ట్రాంగ్ రూమ్స్లో ఉండాల్సిన వీవీప్యాట్ స్లిప్పులు బయట కనిపించడం సంచలనం రేపుతోంది. ప్రభుత్వ పాఠశాల బయట కుప్పలుగా స్లిప్పులు కనిపించడంతో ఓ విద్యార్థి మీడియాకు సమాచారం అందించారు. అయితే ఆ స్లిప్పులు ర్యాండమైజేషన్ చేసిన స్లిప్పులు కావచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ర్యాండమైజేషన్ స్లిప్పులు అయినప్పటికీ వాటిని భద్రపరచాల్సి ఉంటుంది. కానీ పెద్ద మొత్తంలో స్లిప్పులు బయటపడ్డాయి. కలెక్టర్ ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఆర్డీఓ స్కూల్ ప్రాంగణానికి వచ్చి పరిశీలించారు. పలు కవర్లలో వారికి వీవీప్యాట్ స్లిప్పులు కనిపించాయి. వాటిపై సీరియల్ నెంబర్, సెషన్, అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ అధికారుల వివరణ కోరారు. కాగా ఇప్పటికే ఈవీఎంల పనితీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నారు. 50% వీవీప్యాట్ స్లిప్పులను లెక్కబెట్టాలని, లేదంటే పాత పద్ధతిలో బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల సంఘం ఏర్పాటుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఇప్పుడు ఏకంగా వీవీప్యాట్ స్లిప్పులు బయటపడడం దుమారం రేపుతోంది. ఈ విషయాన్ని టీడీపీ సాంకేతిక నిపుణుడు, ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు హరిప్రసాద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నెల్లూరులోని ఓ జూనియర్ కాలేజీ వద్ద ఎవరో ఓ ఓటర్ రసీదును చూశారు. ఇది మాక్ పోలింగ్ సందర్భంగా తీసిన రసీదు అయింటుందా? అయితే మాత్రం వీవీప్యాట్ నుంచి వచ్చిన ఎలాంటి రసీదునైనా భద్రపరచాల్సిన అవసరం లేదా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటూ మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సహాయపడేందుకు ఎంతోమంది విజిల్ బ్లోయర్లు సిద్ధంగా ఉన్నారని, అలాంటి వాళ్లను వేధించే బదులు రక్షణ కల్పిస్తే చాలని హరిప్రసాద్ తన ట్వీట్లో విజ్ఞప్తి చేశారు. కాగా ఆ ఓటర్ రసీదులో వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు, ఫ్యాన్ గుర్తు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.